ఇవాళ సగటు భారతీయుడు గర్వించే పద్ధతిలో ఇవాళ పరిపాలించిన నాయకుడు వాజ్పేయి గారు. కానీ ఆనాడు సంపూర్ణమైన అధికారం భారతీయ జనతా పార్టీ రాలేదు. ఆ తదుపరి మోడీ గారు 12 సంవత్సరాల పరిపాలన తర్వాత భారతీయ జనతా పార్టీ గుర్తించి గౌరవించి ఈ దేశానికి ఒక గొప్ప నాయకుడు కావాలని చెప్పి మోడీ గారిని క్యాండిడేట్గా డిక్లేర్ చేస్తే ఇవాళ గుజరాత్ రోడ్ మోడల్ దేశానికి అమలు కావాలని చెప్పి ప్రజలు భావించి సంకీర్ణ రాజకీయాలతో విసుకొందినటువంటి ప్రజానికం అంతా కూడా సంపూర్ణ మెజార్టీ ఇవ్వాలని చెప్పి 273 276 సీట్లు ఇచ్చి ఇవాళ మోడీ గారిని ప్రధానమంత్రిగా చేసినటువంటి చరిత్ర ఈ దేశానికి మొట్టమొదటిసారి దక్కింది. ఆ తదుపరి సంకీర్ణ రాజకీయాల ధర్మాన్ని ఎక్కడ కూడా విస్మరించకుండా, ఎక్కడ ఒక స్కామ్ లేకుండా, ఎక్కడ సగటు భారతీయులు తలదించుకునే పద్ధతి లేకుండా పరిపాలన అంటే గిట్లు ఉండాలి, నాయకుడు అంటే గిట్లు అని చెప్పి దేశానికి ఒక గొప్ప విశ్వాసం కలిగించిన నాయకుడు నరేంద్ర మోడీ గారు. వారు ఎప్పుడు ఎంపిక లేకుండే మొట్టమొదటిసారిగా ఎంపీ అయ్యాడు, దేశ ప్రధానమంత్రి అయ్యాడు. ఇట్లాంటి అవకాశాలు చాలా తక్కువ ఉంటాయి, ఆయనకు మాత్రమే దక్కింది. రెండవసారి ఎక్కడ కూడా వారు నేను గది చేస్తా అని చెప్పి ఇవాళ ఈ పార్టీలాగా కాంగ్రెస్ పార్టీలాగా అమలు కాని 6 గ్యారంటీలు, 66 రకాల హామీలు, 420 రకాల పనులకు ఇవాళ ఈ కాంగ్రెస్ పార్టీ చేస్తానని వాగ్దానం చేసింది. కానీ మోడీ గారు మాత్రం దేశం ముఖ్యం, తరువాతనే పార్టీ ముఖ్యం, ఆ తదుపరే నా రాజకీయం ముఖ్యమని చెప్పి భావించిన వ్యక్తి మోడీ గారు. కాబట్టి 130 కోట్ల జనాభా కలిగిన ఈ దేశం ప్రపంచ చిత్రపటం మీద ఇదొక 3వ థర్డ్ వరల్డ్ కంట్రీగా కొనారెలుతూ ఉన్నది. దీన్ని మంచి స్థానంలో పెట్టాలనే సంకల్పంలో భాగంగా ఇవాళ నా దేశ ఆర్థిక వ్యవస్థను బాగు చేయాలి, నా దేశ ప్రతిష్టను పెంచాలని చెప్పి భావించి ఎక్కడ రాజీ పడకుండా పవర్ ఓరియంటెడ్ పాలిటిక్స్ కాదని పీపుల్ ఓరియంటెడ్ పాలిటిక్స్ ఉండాలని చెప్పి ఏ హామీ ఇవ్వకుండా రెండవసారి నా 5 సంవత్సరాల పరిపాలనకు మీరు మార్కులు వేయండి నన్ను ఆశ్రయించమంటే 303 సీట్లతో 330 సీట్ల అలయన్స్ పార్ట్నర్స్తో ఒక అజేయమైనటువంటి ప్రభుత్వాన్ని అజేయమైన శక్తిగా ఎదిగింది మోడీ గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం. ఇవాళ 10 ఇయర్స్ దాటింది, 10 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఏమనుకున్న మోడీ గారు 10 సంవత్సరాల తర్వాత మోడీ గారి మేలే, మోడీ గారు మళ్ళీ అధికారం రావాలని కోరుకోలే. ఫిర్ ఏక్ బార్ మోడీ సర్కార్, ద స్లోగన్ గివెన్ బై ద పీపుల్ ఆఫ్ ఇండియా. ఈ స్లోగన్ ఇచ్చింది భారతీయ జనతా పార్టీ కాదు, ఈ స్లోగన్ ఇచ్చింది మా క్యాడర్ కాదు, ఈ స్లోగన్ ఇచ్చింది అశేష ప్రజానికం ఇచ్చింది. అంతేకాదు అప్కీ బార్ 400 పార్, ఇది నార్త్ ఇండియాలో వాళ్ళ ప్రజానికం అంతా కూడా మోడీ గారి పరిపాలన చూసిన తర్వాత ఇగో ఇస్తున్న స్లోగన్ అని చెప్పి వారు ఇచ్చింది. మనకు ఇంటర్నల్ శత్రువులు ఈ పార్టీలు మాత్రమే కాదు, నాకు తెలిసి ప్రతి దగ్గర ఏదో రకమైన జెలసీ ఉంటుంది. ఒకరు ఎదుగుతున్నారంటే ఆ ఎదుగుతున్న మనిషి మీద వితిన్ ద పార్టీలో ఉండవచ్చు, బయటి పార్టీలో ఉండవచ్చు, జెలసీ ఉంటుంది. కానీ నేను అనుకుంటా ప్రపంచంలో భారత జాతి ఔన్నత్యం ఆత్మగౌరవ బావుటాన్ని ఎగిరిసిన మోడీ గారి మీద, భారతదేశం మీద తప్పకుండా ఇతర దేశాలకు ఎక్కడో జెలసీ మాత్రం తప్పకుండా ఉంటుంది. దాన్ని ఎన్నో రకాల ఇబ్బందులు పెట్టే ప్రయత్నం చేస్తాడు. కానీ ఎవడికి చిక్కకుండా తన నైపుణ్యంతో తన స్థానాన్ని పదిలపరుచుకున్న నాయకుడు నరేంద్ర మోడీ గారి వాళ్ళ గుర్తుపెట్టారు. ఉత్తగనే ఉపన్యాసాలతో చేతులు ఊపి నాయకుడు కవితలు అయిందని చెప్పి కొంతమంది మాట్లాడుతూ ఉంటారు. బాధ అనిపించే అతి బాధాకరమైన అంశం ఏంటంటే మేధావులు రాయి వాళ్ళు డిబేట్ చేయాల్సి. ఇవాళ ఈ ఎన్నికల్లో 4 సార్లు కాదు 5 సార్లు వచ్చి దండం పెడితే ఒట్టేసే సిస్టమ్ కాదు. ఎవరు ఏంది అని తర్కించుకోకుండా, మనం మేధోమదనం చేయకుండా ఓటు వేయకూడదని నేను తెలంగాణలో ఉన్నటువంటి ఈ 3 జిల్లాల మేధావి వర్గాన్ని వినమ్రంగా విజ్ఞప్తి చేస్తున్నాం. డిబేట్ చేయండి. డిబేట్ కోసమే ఎన్నికలు. ఇవాళ గ్రాడ్యుయేట్స్ ఎన్నికలు అంటేనే డిబేట్ చేసే ఎన్నికలు. ఈ తెలంగాణలో
ప్రజల యొక్క అభిప్రాయానికి ప్రతిబింబంగా నిలిచే ఎన్నికలు కాబట్టి, మీరు దిక్సూచనగా ఉండేవాళ్ళు కాబట్టి, మీ నీడలో, మీ వెలుగులో, మీ ఆలోచనలో రేపు రాష్ట్ర ప్రజానికాన్ని నడిపేయాల్సిన ఎన్నికలు కాబట్టి, చాలా జిమ్మదారితో కూడుకున్న ఎన్నికలు కాబట్టి డిబేట్ చేయమని చెప్పి కోరుతున్నాను నేను. ఉత్తగానే ఈయన పరిచయమా, ఆయన పరిచయమా, ఈయన కులమా, ఆయన కులమా, ఈయన దవతీసలా, ఆయన డబ్బులు పంచా, ఇది కాదు ఇక్కడ జరగాల్సింది. మేధావుల మీద పెద్ద గురుతరమైన బాధ్యత ఉందని భావిస్తా ఉన్నాం. ఒకప్పుడు మేధావుల భాషలో భారత్ అంటే థర్డ్ వరల్డ్ కంట్రీ. ఫస్ట్ వరల్డ్ కంట్రీస్ అమెరికా, రష్యా. సెకండ్ వరల్డ్ కంట్రీస్ యూరోప్ కంట్రీస్. థర్డ్ వరల్డ్ కంట్రీ బంగ్లాదేశ్, పాకిస్తాన్, ఇండియా, మనలాంటి దేశాలు ఉంటాయి. అట్లాంటి థర్డ్ వరల్డ్ కంట్రీ ఏదో ఒక దేశం యొక్క ప్రాపకంతో బతికిన కంట్రీ ఇవాళ ఎవరి ప్రాపకంతో సంబంధం లేకుండా, ఎవరి దయారక్షణతో సంబంధం లేకుండా, నా వరల్డ్ బ్యాంక్ ముందు మోకరిల్లకుండా, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ఇస్తేనే రోడ్లు వేసే దృష్టి లేకుండా నేను స్వతంత్రుని అని చెప్పగలిగే స్థాయికి ఎదిగింది భారత్. ఇవాళ మోడీ గారి నాయకత్వంలో. ఇవాళ ఒకనాడు అమెరికా మన అబ్దుల్ కలాంని అవమానపరిచింది. ఒకనాడు అమెరికా మన మోడీకి కనీసం వీసా కూడా ఇవ్వలే. అలాంటి అమెరికా, అహంకారపూరితమైన అమెరికా ఇవాళ మోడీ గారు అమెరికాకు పోతే వాళ్ళ పార్లమెంట్లో వాళ్ళ సెనేటర్లు లేచి మోడీ 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 అనే స్థాయికి వచ్చిందంటే భారతీయ కీర్తి ఎక్కడుందో మనం అర్థం చేసుకోండి. ఒకప్పుడు ఫస్ట్ వరల్డ్ వార్, సెకండ్ వరల్డ్ ఎవరి నాయకత్వం వహించేది? వన్ లెడ్ బై అమెరికా, అనదర్ వన్ ఈజ్ లెడ్ బై రష్యా. వన్ ఈజ్ నాటో, అనదర్ వన్ ఈజ్ వార్సా. అలాంటి రెండు దుర్మార్గమైపోయిన ప్రపంచంలో ఒక థర్డ్ వరల్డ్ కంట్రీ, ఒక భారత్ ఎక్కడి దాకా వచ్చింది? మొన్న ఉక్రెయిన్ రష్యా యుద్ధం జరిగితే మా పిల్లల్ని మా ఇంటికి చేర్చాలని చెప్పి ఇద్దరితో మాట్లాడి పిల్లల్ని భారతదేశం తీసుకొస్తే ప్రపంచమే అబ్బురపడ్డది. వాళ్ళ పిల్లల్ని కూడా మీరే మా ఇంటికి చేర్చమని చెప్పేటువంటి డిమాండ్ వచ్చిందంటే భారత్ యొక్క రియాక్షన్ ఏంది, మానవత్వం ఏంది, భారత్ యొక్క పాత్ర ఏంది? అంతకంటే ఇంకేం కావాలి చెప్పండి. ఇవాళ లేటెస్ట్గా రేపు ఎన్నికలైన తర్వాత మొట్టమొదటిసారిగా ప్రపంచ దేశాల్లో అగ్రదేశమైన రష్యా ఉక్రెయిన్ ఉత్తరాలు రాసింది. మోడీ గారు, మీరు ప్రధానమంత్రి అయిన తర్వాత విజిట్ చేయాల్సింది మా దేశమే, పరిష్కరించాల్సింది మా రెండు దేశాల యుద్ధానికి సమస్య పరిష్కరించాలని చెప్పారు. గది ఇండియా. ఇవాళ ఎంత అవమానపరిచింది మనం కరోనా వచ్చినప్పుడు. చైనా కాబట్టి తట్టుకోగలిగింది, అమెరికా కాబట్టి ట్యాకిల్ చేయగలిగింది. భారత్లో కరోనా వస్తే శవాల గుట్ట అయితే అని చెప్పి అవమానపరిచిండు. కానీ శవాల గుట్టలు కాలే, కన్నీళ్ళు పెట్టలే మోడీ గారు. ఇప్పుడు కావాల్సింది ధైర్యం అని చెప్పి ధైర్యం అనేటువంటి మందులు అందించి దేశాన్ని కాపాడమే కాదు, అతి తక్కువ కాలంలో ఒక భారత్ వ్యాక్సిన్ తయారు చేసి మనకు మాత్రమే కాదు ప్రపంచ పేద దేశాలకు వ్యాక్సిన్ అందించిన దేశం కూడా భారత్. ఇవాళ ఏముండే నీ దిక్కుమాలిన నీ పీరియడ్లో ఉందా కోల్డ్ స్కాన్, ఉందా బోఫో స్కాన్, ఉందా 2G స్కాన్, ఉందా సొంత మంత్రులు చేయలేని చరిత్ర? ఇవాళ ఎక్కడ స్కాములు లేవు, ఎక్కడ లేవు. లేకపోగా 11వ ఆర్థిక వ్యవస్థ ఉన్న నా భారత్ కరోనా కష్టకాలంలో ప్రపంచంలో రెసిషన్ ఉంటే కూడా, అమెరికా, జపాన్ లాంటి దేశాల్లో గ్రోత్ రివర్స్ ఉంటే కూడా ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మూలాలు గ్రామాల్లో ఉన్నాయని, వ్యవసాయంలో ఉందని చెప్పి భావించి ఇవాళ 10 ఏళ్ల కాలంలో ఆర్థిక ప్రగతి పురోగతిలో ఉంది. 11వ ఆర్థిక వ్యవస్థ ఉన్న భారత్ 5వ ఆర్థిక వ్యవస్థకు ఎదిగింది మోడీ గారి పిల్లలు. గందుకోట ఏమంటున్నాం? ఎన్ని బాధలు పడ్డాం, ఎంత నరకం అనిపించింది దేశం. అపీస్మెంట్ పాలసీ, ఓట్లు సీట్లు తప్ప ప్రజలు ఎప్పుడు గుర్తు రాలేదు. అపీస్మెంట్ పాలసీ లేకుండా ఒకే దేశంలో 2 చట్టాలు ఎందుకమ్మని ఒకే వచ్చింది. నో 370 ఆర్టికల్ రద్దు అనే విధానం కావద్దని, అది పక్కా అమలు చేయాలని చెప్పి 370 ఆర్టికల్ నెట్టిపడేసి జమ్మూ అండ్ కాశ్మీర్ భారత్లో భాగం మాత్రమే, కన్నెత్తి చూడండి నా కొడుకు అని చెప్పి సవాల్ విసిరి ఇవాళ ప్రపంచంలో ఎక్కడ కూడా జమ్మూ అండ్ కాశ్మీర్ అంశాన్ని ప్రస్తావించకుండా చేసినటువంటి